అంటే మనుషుల్లో ఘనంగా ఏది ఎంచబడుతుంది చెప్పగలుగుతారా? మనుషుల్లో ఘనంగా ఏది ఎంచబడేది? ధనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ దేని గురించి చెప్తున్నా, నాయపు స్త్రీ వలన, అన్నాయపు స్త్రీ వలన అంటే అన్నాయపు మరి డబ్బు గురించి చెప్తున్నాడు, ధనం గురించి చెప్తున్నాడు. మరి వీళ్ళు ఎలాంటి వారంట? ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలన్నీ విని. ఇప్పుడు సంఘాలలో కొంతమంది ఉంటారు, ఎలాంటి వారు ఉంటారు? ధనాపేక్ష కలిగిన వారు. చూడండి, మరి ఇలాంటి వారి నిమిత్తమై మరి మనము చెప్పుకుంటూ పోతే మన మాట వినగలుగుతారో. వాళ్ళ స్థాయి వేరు, వాళ్ళు అన్ని విధాలుగా చదువు ఉంటుంది, ధనమును ఉంటుంది, మరి ఓదలో ఉంటారు. ఈ ఓదలో ఉన్నవారు మరి సామాన్యమైన ఒక మానవుని మాట వినగలుగుతారా? అందుకే యేసుప్రభు క్రీస్తు వారు మరి ఆయన చెప్తుంటే ఆయన చెప్పే విధానము మరి ఎవరేం లేరు, పరిచయులు వినడంలే. ఎవరు వినడంలే? పరిచయులు వినడం లేదు. అందుకే ఇక్కడ ఏమంటున్నా అంటే, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు కానీ. ఎక్కడ అనిపించుకుంటున్నారంట? మనుషుల ఎదుట ఏమనిపించుకుంటున్నారంట? నీతిమంతులని మనుషుల ఎదుట అనిపించుకుంటున్నారంట. మనిషి చెప్తే చాలు, ఒరే వాడు మంచోడు రా, వాని లోపల వాని కడుపులో ఎన్ని పురుగులు ఉండవో తెలియదు కదా, వాని కడుపులో ఎన్ని పురుగులు ఉండవో తెలియదు. కానీ ఏమంటారు లోకము? వాడిని మంచోడు అంటారు. కానీ మనుషుల ఎదుట మంచోడు అనిపించుకుంటే వాడు చెడ్డోడే అవుతాడు, కానీ మంచోడు కాదు. రేపొద్దున అన్నోడే, ఒరే నువ్వు మంచోడు అనుకుంటురా, నీ కడుపులో ఇలాగున్నదా, నీ హృదయంలో ఇలాగా ఉన్నదా అనుకుంటారు కదా. చూడండి, మరి అలాంటి మరి అనేవారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించు కొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. చూడండి ప్రేమైన సోదరి సోదరుడా, మరి మనుషుల్లో నేను మరి నీతిమంతుడు అని అనుకుంటున్నావా? లేదంటే నువ్వు ఘనంగా ఎంచబడుతున్నావా? కానీ దేవుడు మన హృదయాలను పరిశీలిస్తూ ఉంటున్నాడు, మన తలంపులను పరిశీలిస్తూ ఉంటున్నాడు, మన ప్రవర్తనను పరిశీలిస్తూ ఉంటున్నాడు, మన సమస్త మరి ఆలోచనలను దేవుడు పరిశీలిస్తూ ఉంటున్నాడు. నువ్వు ఎక్కడ నీతిమంతుడుగా తీర్చబడాలనో, ఎవరి ఎదుట నీతిమంతుడుగా తీర్చబడాలనో, నీ ధనాపేక్ష మరి నీ అంటే పాప భోగ్యములు మరి ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకొని మరి పైకి భక్తి కలిగినవాడుగా ఉండి మరి దాని శక్తిని ఆశ్రయించలేక మనుషుల ఎదుట నీతిమంతుడు అని నువ్వు అనిపించుకుంటా ఉంటే దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తాడంట? సున్నంగా ఎరుగుతాడంట. సున్నంగా